హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మేట్లో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. 100 కోట్ల విలువ చేసి 1,00,000 గజాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా కాజేయాలని చూశారు కొందరు. స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి సహా పలువురి పేర్లపై నకిలీ ఆర్టీఓ ప్రొసీడింగ్ తో పాటు అబ్దుల్లాపూర్ మేట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కు పన్నాగం పన్నారు. పాట సింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది. అయితే ప్రజల అవసరాల కోసం శ్రీమిత్ర డెవలపర్స్ 1,00,000 గజాల భూమిని వదిలేయగా ఆ భూమిని శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా కాజేయాలని చూశారు. నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ అని తేల్చిన అబ్దుల్లాపూర్ మేట్ రెవెన్యూ అధికారులు భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్రమ రిజిస్ట్రేషన్ కు ప్లాన్ చేసిన స్థానిక బీఆర్ఎస్ నేతలతో పాటు బ్యాంకు ఉద్యోగిని గుర్తించారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, అబ్దుల్లాపూర్ మెట్లో దాదాపుగా 25 ఎకరాల భూమి వరకు కూడా స్థానిక బీఆర్ఎస్ లీడర్లు, అలాగే స్థానికంగా ఉన్న బ్యాంక్ సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా ప్రాడక్ట్ చేయడం జరిగింది. ఈ దాదాపుగా 1,00,000 గజాల భూమి వరకు కూడా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించడం జరిగింది. ఇటు ఏదైతే వీళ్ళందరిపైన కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసినట్టు కూడా గుర్తించారు. ఇప్పుడు నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ సంబంధించి అబ్దుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అక్కడ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా జరిగినట్టయితే గుర్తించడం జరుగుతుంది. మరోవైపు ఇటు బాటా సింగారం రెవెన్యూ పరిధిలోని మొత్తం 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ అనే ఒక వెంచర్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఒక ఏదైనా సరే ఒక నిర్మాణం చేపట్టినప్పుడు ఒక డెవలపర్స్ వాళ్ళు ఇన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం కొంత భూమిని అంటే పార్కు కోసము అలాంటి వాటి కోసం కొంత స్థలాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. సో ఈ శ్రీమిత్ర డెవలపర్స్ వాళ్ళు కూడా